తూర్పు మధ్య బంగాళాఖాతంలో కయాన్ తుపాను కొనసాగుతోంది. దీని ప్రభావంతో గురువారం నుంచి రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ అధికారులు చెబుతున్నారు. కయాన్ తుపాను ప్రభావంపై విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారి మూర్తితో మా ప్రతినిధి అనిల్ ముఖాముఖి. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన కయాన్ తుఫాను క్రమంగా ముందుకు కదులుతోంది. స్వల్పంగా రానున్న 24 గంటల్లో బలపడే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు వాతావరణ శాఖ అధికారి మూర్తి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, కయాన్ తుఫాను ప్రస్తుతం ఎక్కడ కేంద్రీకృతమై ఉంది? దాని ప్రభావం రాష్ట్రం మీద ఏ విధంగా ఉండబోతోంది? ప్రస్తుతం ఇది విశాఖపట్నానికి తూర్పు ఆగ్నేయ దిశగా 570 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ప్రభావం రాష్ట్రంపై ఏ విధంగా ఉండబోతోంది సార్? దీని ప్రభావం ప్రస్తుతం దాని మూమెంట్ వెస్ట్ సౌత్ వెస్ట్లీ డైరెక్షన్లో ఉంది. అంటే పశ్చిమ నైరుతి దిశగా దీని ప్రభావం అంటే మూమెంట్ ఉందన్నమాట. కాబట్టి మాకేంటంటే తూర్పు కోస్ట్లో ఉన్నటువంటి పోర్ట్లన్నింటికి కూడా 2వ నెంబర్ ప్రథమ హెచ్చరిక జారీ చేయడం జరిగింది. సార్, ఇప్పుడు విశాఖపట్నానికి కొంత చెరువుగా ఉంది తుఫాను. ఏ విధమైన ప్రభావం ఉండే అవకాశం ఉంది మరి? విశాఖపట్నానికి 570 కిలోమీటర్ల దూరంలో తూర్పు ఆగ్నేయ దిశగా కేంద్రీకృతమై ఉంది. ఇది విశాఖపట్నం దగ్గరలో చెరువులు అని చెప్పలేదు. అంటే 570 కిలోమీటర్ల తూర్పు ఆగ్నేయ దిశగా ఉన్నది. అంటే రెఫరెన్స్ పాయింట్ విశాఖపట్నం తీసుకున్నారు. అది ఈ చెన్నై వైపు దక్షిణ దిశగా తుఫాన్ కదులుతున్నట్లు చెప్తున్నారు. తీరం ఎక్కడ దాటే అవకాశం ఉంటుంది? తీరం ఎక్కడ దాటున్నది అనేది కూడా ఇప్పటివరకు మేము ఇంకా చెప్పలేదు. దాని తాలూకా డైరెక్షన్ మాత్రం వెస్ట్ సౌత్ వెస్ట్లీ డైరెక్షన్లో దాని మూమెంట్ ఉన్నది అనే చెప్పడం జరిగింది. తుఫానుగానే ఉండే అవకాశం ఉంది అన్న బలపడే? ప్రస్తుతం తుఫాన్గానే ఉంది. ప్రస్తుతం తుఫాన్గా ఉంది. ఇది ప్రస్తుతం ఇది బలపడుతుందా బలహీనపడుతుందా అనేది కూడా ఏమీ ఇంకా డిపార్ట్మెంట్ ఇంకా చెప్పలేదు. వర్షాలు ప్రభావం ఎలా ఉండే అవకాశం ఉంది? అది వర్షాలు అంటే ఈ రోజు ఏమి ఉండదు. ఇవాళ 28వ తేదీ నుండి వర్షం మేఘావృతమై అక్కడక్కడ జల్లులు పడే అవకాశం ఉంది. 1-2 దగ్గర భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది 28 సాయంత్రం నుండి. గాలుల తీవ్రత అది ఏమన్నా ఉంటుందా సార్? తీరం గాలుల తీవ్రత ఉత్తర దిశ నుండి కోస్తా తీరం వెంబడి ఉత్తర దిశ నుండి 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలుల తీవ్రత ఉంది. కాబట్టి మత్స్యకారులు వేటకి వెళ్ళరాదని ఆల్రెడీ హెచ్చరిక జారీ చేయడం జరిగింది. అది కయాన్ తుఫాను ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది, అది ఎక్కడ తీరం దాటబోతోంది అనే దాని మీద ప్రస్తుతానికి స్పష్టంగా చెప్పలేని పరిస్థితి ఉన్నప్పటికీ రానున్న 24 గంటల్లో దీని మీద మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే ఈ కయాన్ తుఫాను ప్రభావంతో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకుండా ఉండాలని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ సిఎస్ శ్రీనివాస్తో అనిల్, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.